ఇది కదా ఆఫర్ అంటే ఇప్పుడు ఎంత కొంటే అంత ఫ్రీ. విఆర్ఆ ఫైన్ సిల్వర్ జ్యువెలరీ, జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్, హైదరాబాద్. ఎందుకు ఎస్సీ నియోజకవర్గంలో ఇప్పటికి కూడా గతంలో తీసుకుంటే తొగురు ఆర్థర్ వర్సెస్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఇప్పుడు అక్కడ తీసుకుంటే ఇప్పుడు నందికొట్కూరులో తీసుకుంటే టీడీపీ అధికారంలో ఉన్న కూటమి అధికారంలో ఉన్నప్పటికీ కూడా బైరెడ్డి రాజశేఖర రెడ్డి వర్సెస్ మాండ్ర శివానందరెడ్డి, ఇంకొక విభాగంలో తీసుకుంటే ఎంపీ బైరెడ్డి శబరి రెడ్డి వర్సెస్ కితా జయసూర్య, ఎమ్మెల్యే కితా జయసూర్య అనేది అయిపోయింది. ఎందుకు ఈ పోటీ అక్కడ ఆ రోజు అలా ఉంది, ఈ రోజు ఇలా ఉంది పరిస్థితి? అట్లా మారం. అందుకనే డాక్టర్ బాబాసాహెబ్ గారు అనుకున్నారంట, నేను చనిపోయే ముందు నా ఎస్సీలకు వాళ్ళు స్వతంత్రంగా పరిపాలించేటువంటి భాగ్యం కలుగుతుందా లేదా అని చివరి ఊపిరి వరకు ఎదురు చూసి ఆయన ఆశ తీరకుండానే చనిపోయినారు అంటారు. ఈ రోజుకి ఎస్సీ నియోజకవర్గాలు స్వతంత్రంగా పరిపాలించే హక్కు లేదంటారు వాళ్ళకు. మరి ఓన్లీ ఎస్సీలకే ఎందుకన్నా ఇన్ఛార్జెస్? మేము కూడా ఒక ఎస్పీ నుంచి వచ్చినాను, నేనే మామూలుగా రాలా, నేను ఏదైనా చేసుకోగలను. మరి మాకు ఇన్ఛార్జీలు ఎందుకన్నా మిగతా వాళ్ళకి అక్కర్లేదా? ఎక్కడన్నా కానీ ఏ రాష్ట్రంలో ఉన్నాయి ఎస్సీ నాయకులకు నాయకత్వ లక్షణాలు ఉండవనా, లాంటి వాళ్ళకి చావా లేదనా? ఎందుకు మరి అది వాళ్ళు చెప్పాలి కదా, నేను చెప్పకూడదు కదా. అది మాకు జరిగిన విషయం మాత్రం మీకు చెప్తున్నాను, మీరు అడిగిన దానికి అది వాళ్ళు చెప్పాలి. నేను బాధపడినట్లే గుంటూరులో నా బ్యాచ్మేట్ ఉన్నాడు, డిఐజీ రిటైర్ యేసరత్నం అని, ఇప్పుడు ఎమ్మెల్సీ వాడు. వాణి ఎంత సతాయిచ్చారన్న, గెలిచే సీటు మాతో పాటు అసెంబ్లీలో కూర్చోవలసిన సీటు అంతా 6,000లో ఓడిపోయినాడు. ఏంటంటే అందరు ఎమ్మెల్యేల ద్వారా ఏదైనా పంపకాలు ఉంటే వాళ్ళ ద్వారా చేస్తారు. గుంటూరులో మరి ఎట్లా జరిగిందో ఏం కథనో, ఎంపీ మొత్తం అంతా ఎంపీ ఈయనది ఏం లేకుండా డమ్మీ చేసి పారేసినారు. తర్వాత వాడు ఉండంగానే, ఇన్ఛార్జ్ ఉండంగానే మళ్ళీ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి గిరిగారిని తీసుకొచ్చి ఆయనకు మొత్తం ఇచ్చేసేసి ఆయన ఏం లేకుండా చేసినారు. ఇది ఏంటన్నా, ఇది ఎక్కడ పోతుంది? ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసా తెలియదా అనేది తెలియకుండా వేరే వాళ్ళు చెప్తారన్న ధైర్యం ఎవరికి లేదన్న. నన్ను ఎప్పుడు చూసినా కూడా చాలా మంచిగానే ఆడతారన్నా, బాగున్నావు ఆడతారన్నా అని ప్రేమగా మాట్లాడేవాడు. అది మాత్రం ఒప్పుకుంటా. ఎప్పుడన్నా కానీ ఆడతారు అన్నానంది ఆడతారన్నా అని మాట్లాడతారు. నువ్వే 10 సార్లు ఎమ్మెల్యే అన్నాను. ఓకే, మొత్తం మీద తీసుకుంటే మీరు మాజీ డిఐజీ, రిటైర్డ్ డిఐజీ యేసరత్నం గారు, మాజీ ఎస్పీ ఇక్బాల్ గారు, ముగ్గురు వైసీపీలో ఉన్నారు. ఇప్పుడు ఇద్దరు మాత్రం బయటకు వచ్చేసారు, మీరు ఇక్బాల్ బయటకు వచ్చారు, యేసరత్నం గారు మాత్రమే అక్కడ ఉన్నారు. అంటే మాకు మనసుకు బాధ కలిగిందన్న. ఎంతకాలం ఉన్నా ఎందుకు వేస్ట్? నేను పక్కకే వచ్చాను. ఇప్పుడు చాలామంది నన్ను అడిగితే కూడా నేను ఒకటే అంటున్నాను, నేను ఎక్కడున్నా రాజశేఖర రెడ్డి గారి పక్కనే ఉన్నా కదా. ఎక్కడైనా రాజశేఖర రెడ్డి గారి పక్కనే, నేను రాజశేఖర రెడ్డి గారి అభిమాని, ఆయన పక్కనే ఉన్నాను. ఒక్కొక్కరుగా ఎందుకు వైసీపీ నుంచి ఇప్పుడు బయటకు వచ్చేసిన, ఇప్పుడు మోపిదే వెంకటరమణ గారు కావచ్చు, బీద మస్తాన్ రావు గారు కావచ్చు, ఆళ్ళ నాని గారు కావచ్చు, మీకు తెలియని మాకు ఉంటాయన్నా. నాకేం తెలియదండి, మీరు చెప్తే ఏంటాను. ఎందుకు, ఏ కారణం చేత వస్తున్నారంటారు? నా వరకు నేను చెప్పగలను. నాకు మనసు బాధ కలిగింది. నాకు నా ఎమ్మెల్యేకు ఉన్నటువంటి, నేను ఒకటే మాట అడిగాను. సజ్జల రామకృష్ణారెడ్డి గారు జూలై 5 నన్ను పిలిపించాడు. మళ్ళీ సజ్జల రామకృష్ణారెడ్డి అగైన్ ఇద్దరమే ఆయన ఇంట్లోనే భోంచేసాం. ఇద్దరం ఆ రోజు ఢిల్లీ పోయినాడు సీఎం గారు, ఇద్దరం ఆయన ఇంట్లో భోంచేసినాక లోపల రూమ్లోకి పోయి కూర్చున్నాం. అంతవరకు ఈ విషయాలు ఏం మాట్లాడలేదు, మళ్ళీ పర్సనల్గా మాట్లాడుతూ ఉన్నాం. పిల్లలు ఏం చేస్తున్నారు, అదే ఇది అని మాట్లాడినాడు ఆయన. తర్వాత పోయి కూర్చున్నాక నేను ముందే మాట్లాడను, ఎందుకంటే ఆయనకు ఛాన్స్ ఇవ్వకూడదన్న ఉద్దేశంతో. కాదన్నా, ఆయన రామసుబ్బారెడ్డి గారు ఒక మినిస్టర్ చేసినాడు, ఎట్లా అడుగుతాడన్న ఆయన? నేను ఒక ఎస్పీనే, నన్ను పట్టుకొని నీ దగ్గర ఉండే గృహసారథులు, కన్వీనర్లు, మండల అధ్యక్షులు, కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు, నీ పవర్స్, నీ అడ్మినిస్ట్రేషన్ అంతా ఆయనకు ఇన్ఛార్జ్ సిద్ధార్థ రెడ్డికి నేనేం చేయాలా అంటే, గవర్నమెంట్ పనులు చేయాలంటే నీ జీతగానే పెట్టుకో అన్నా. ఆయన కూడా ఒక మినిస్టర్ చేసినాడు, ఆయన ఎట్లా నాతో మాట్లాడతాడన్నా అని చెప్పినాను. ఆయన ఎట్లా నాతో మాట్లాడతాడన్నా అని చెప్పేసి అన్నా. అంటే కాదప్పా, ఏం చేయాలా, పైనుంచి ఇది వస్తుంది, మేమేం చేయాలా? ఎవరైంది? సజ్జల రామకృష్ణారెడ్డి పైనుంచి వచ్చినప్పుడు మేమేం చేస్తాం చెప్పు, అతనికి ఏదో ప్రోటోకాల్ కావాలా అని చెప్పేసి అంటున్నారు. పెట్టుకోండి అన్న, నేను వద్దనట్లేదు కదా. మరి నాకు ఇవన్నీ వచ్చి నాకు ఎందుకు చెప్పాలి? నేను 2022 డిసెంబర్లోనే మీకు చెప్పాను ఉండనని. లేదా 3 నెలలకే, నేను గెలిచిన 3 నెలలకే నేను వద్దు, నాకు నష్టపోతే అని చెప్పేసి ఆ రోజే రిజైన్ చేయడానికి పోయినా. మరి నన్ను అప్పుడు వద్దని పట్టుకొని వచ్చి ఈ 5 ఏళ్ళు నాకు నరకమే చూపించినారు.
నేను ఎంత బాధపడింది, నేను ఎంత ఇది పడింది, నేను నా ఫ్యామిలీ నిద్రలేని రాత్రులు గడిపినాము. నేను ఈయన ఏదే కానీ కొద్దిగా గట్టిగా మాట్లాడితే అక్కడ ఉన్నటువంటి ప్రజలు రెచ్చిపోతే రేపొద్దున వాళ్ళకి నష్టం జరిగితే ఆ నష్టాన్ని పూడ్చలేను అని అన్ని నేను భరించానన్న. నువ్వు ఎందుకు భరించావో నువ్వు అడగొచ్చు. నువ్వు ఒక పోలీస్ ఆఫీసర్ కదా, నువ్వు డైరెక్ట్గా మాట్లాడవచ్చు కదా, నువ్వు పోయి అన్నీ అన్నాడు, నువ్వు పోయి ఎంఆర్ఓ ఆఫీసర్ ముందు కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేయొచ్చు కదా అని అంటున్నారు. రేపు పొద్దున ఎవరికన్నా పార్టీకి చెడ్డ పేరు వస్తుంది. పార్టీని కాపాడుకుంటూ ఆయన రాజశేఖర రెడ్డి బిడ్డ అనేటువంటి ఉద్దేశంతో నేను ముందుకు పోతున్నా. అన్నీ ఒకసారి లాస్ట్ టైం ఏదో చిన్న గలప జరిగితే ఒక వెంకటరెడ్డి అని అతన్ని కొట్టిరి, అతన్ని చనిపోయినాడని వదిలేసిపోయి ఆ రోజు రాత్రంతా నేను హాస్పిటల్లో ఉన్న అతనికి ఎక్స్రేలు చేయించుకుంటా, తర్వాత అతని టెస్టులు చేయించుకుంటా, ఇన్ని దేంట్లలో ఉన్నా నేను. అప్పుడు ఏమన్నా అంటే ఎవరన్నా చెప్పండి, ఆ ఫ్యామిలీకి మేము మనసుని తెచ్చేయం కదా. అటువంటిది రాకూడదు నా పీరియడ్లో ఇటువంటిది ఉండకూడదు అనే ఉద్దేశంతో ఎవరు ఏమన్నా కూడా నేను గమనించకపోయినా కానీ దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. స్వతంత్రుడుగా ఉండాలని పార్టీ నుంచి బయటకు వచ్చారా? దేవుడు అనేవాడు ఒకడు ఉంటాడు. ఆ దేవుని స్క్రిప్ట్ నా ఓట్లతోనే వైఎస్ఆర్సీపీ అక్కడ ఓడిపోయింది. 8,000 ఓట్లు మీకు వచ్చాయి. వాళ్ళు ఎవరైతే పోలీస్ ఆఫీసర్లను తీసుకొచ్చుకున్నారో అదే పోలీస్ ఆఫీసర్లను ఆయన అడ్డుపరిచి ఆయనను పోలీస్ స్టేషన్కి తరలించి ఆయనను అక్కడ నుంచి రిటర్న్ చేయడం జరిగింది. ఇంకంతకనే దేవుని స్క్రిప్ట్ ఏముందన్న. మొత్తం మీద తీసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కంటిన్యూ అవుతారా? భవిష్యత్తు ఉందా? నేను ఉన్నా అని చెప్పినాను. మన షర్మిలమ్మ గారు ఈ మధ్య నాతో మాట్లాడారు. మాతో ఫోన్ చేసేసి స్టేట్ యూత్ ఎస్సీ ప్రెసిడెంట్ ఇస్తాం నీకు, నేను ఉన్నానమ్మా, మీరు పదవి ఇచ్చినా నాకు వద్దు. నేను ఆ రోజు కూడా మీకు తెగేసి చెప్పినాను, మీ ద్వారా చెప్తున్నాను, మళ్ళా మీ టీవీ ద్వారా కూడా చెప్తున్నాను అందరికీ. ఆ రోజు కూడా నేను ఉండను. కంటిన్యూ అవుతారా కారా? ఉండను. ఎక్కడ కాంగ్రెస్ పార్టీలో ఉండదు, కండువా ఉండదు. భవిష్యత్తు దేవుడు ఎట్లా నిర్ణయించింటే అట్లా జరుగుతుంది. దేవుడి మీద చెప్తున్నారు కాబట్టి ఇటీవల తలనీలాలు కూడా ఇచ్చి వచ్చినట్టున్నారు. దేవుడికి ఏ దేవుడికి ఇచ్చారు? నేను కొలిసే నా వేలాంగన మాతకి ఇచ్చాను. మీకు రోడ్డు ప్రమాదం నుంచి కూడా బయటపడ్డారని తెలిసింది. ఒకటే చూడండి, పెద్ద యాక్సిడెంట్. ఆ యాక్సిడెంట్లో దగ్గర 140లో పోతా ఉన్నా, నేను ఒక్కడనే పోతా ఉన్నా. కొత్తకోట టోల్ గేట్ దాటిన, పాలెం దాటిన. ఏ వెహికల్? నాది పజరు, బాబుది. దాంట్లో సడన్గా ఏదో అనిపించింది అన్న, అని బ్రేక్ వేసే వరకు ఇంకా లెఫ్ట్కి తిప్పి బ్రేక్ వేసే వరకు అటు నుంచి ఇటు నుంచి అటు దగ్గర ఒక 2 నిమిషాలు హైవే మీద ఎక్కడ ఒక్క వెహికల్ రాలేదు. పాలెం దాటిన తర్వాత, కొత్తకోట దాటిన తర్వాత, పాలెం దాటిన తర్వాత జరిగింది. ఒక ఏదన్నా బండిగిన వచ్చింటే నేను అవుట్, చిన్న కార్లు వస్తే వాళ్ళు అవుట్. ఆ నుంచి కిందికి దుంగిదన్న ఒక 7 ఫీట్ ఉంటుంది, కిందికి దూకి దానిలో ఇట్లా బండి పోతా పైన చెట్లకు కింద కొట్లకు. ఇంకా అప్పుడు నేను దాని మీద భయాన్ని చూసినాను, ఇక్కడనేమో చావుని చూసినాను. అయిపోయింది నా చావు అనుకొని పట్టుకొని ఇట్లా ఉన్నన్నా, ఇంకా ఆ చావు చూడకూడదు అని. ఇంకా మరి కొద్దిసేపటికి ఏం శబ్దం కాకపోతే నేను చూస్తే బండి టర్న్ అయిపోయి పడిపోయింది. చేసి చూసిన చిన్నగా మెయిన్ అద్దం పగలలే, పిచ్చి అయిపోయింది. దాని నుంచి చూసేస్తే నా గ్లాస్ మొత్తం పగిలిపోయింది, నా డోర్. ఆ డోర్ నుంచి బయట పడుతుంటే చీలల నుంచి పరిగెత్తుకుంటూ వచ్చారు జనాలు. ఆ డోర్ నుంచి కిందికి దిగిన బురద. ఆ బురదకి స్కిడ్ అయ్యి అంతకుముందు 2 రోజులు వాడుతుంది. ఈ దాంట్లో నుంచి దిగొచ్చినాక నన్ను ఒక అబ్బాయి వచ్చేసి పైకి తీసుకొని పోయినాడు, చీలలేకి పక్కకు తీసుకుపోయి, సార్ ఏమన్నా అయిందంటే ఎక్కడ ఏం కాలేదని ఒక చిన్న గీత అవ్వలేదు. అదే నా దేవుని బ్లెస్సింగ్స్. ప్రజలు నన్ను మంచిగా ఉండాలా, చల్లగా ఉండాలా ఆయన అని కోరుకున్నటువంటి వాళ్ళ ఆశీర్వాదాలు నాకు. నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నేను ప్రజలకు మంచిగానే ఉన్నా. అలాగే నా నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటూ, ఎప్పుడు ఏ టైంలో ఫోన్ చేసినా ఎత్తుతూ, సగం రాత్రి చేయని, ఏ టైం చేయని, వాడు చిన్నపిల్లోడా పెద్దోడా ఎవరు అనుకోను, ఫోన్ వచ్చిందని సార్ అన్నా చెప్పండి అన్నా అంటాను. అన్నా అన్నది ఆశీర్వాదము, ప్రజల యొక్క ఆశీర్వాదమే, దీవెనలు మిమ్మల్ని మళ్ళా పునర్జన్మ అనుకోవచ్చు. ఫైనల్ గా ఒకటి ఇంత జరిగింది కదా, మళ్ళీ 2029 ఎన్నికల నాటికి జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని పిలిచి జరిగిపోయింది ఆడతారన్నా, ఇక పార్టీలోకి రా, నువ్వు నీకే టికెట్ ఇస్తామంటే మళ్ళీ వెళ్తారా? అట్లా మాట్లాడతారని నేను అనుకున్నా. అడిగితే మనమేం పెద్ద కాదు, మనమేం ఇదే అన్న. అడిగితే ఆయన నాతోనే అన్నారు కదా, రెడ్డిలు ఎందుకు గెలుస్తారా మీరు అన్నారు. సో అందుకని చెప్పేసి మనకు ఛాన్స్ రాదు. మొత్తం మీద వైసీపీ ఘోర వైఫల్యానికి 175, వై నాట్ 175 అన్నారు. ఈరోజు కేవలం 11 స్థానాలకే, మధ్య నుండి 5 పోయింది అంతే ఒకటే కదండి పోయింది. మధ్య నుండి 5 పోయింది, 11 వచ్చినాయి. 11 మధ్యలో 5 మిస్ అయింది, 11. ఈ ఘోర వైఫల్యానికి ప్రధాన కారణం ఏమంటారు? అని మనము ప్రజలకు, కార్యకర్తలను, నాయకులను విస్మరించడం ఒకటి.
వాళ్ళకు బిల్లులు అవి ఇవి రాకపోవడం ఒకటి, కష్టపడి పని చేసుకున్నారని. తర్వాత ఈ ల్యాండ్ టైటింగ్ను దాన్ని వాళ్ళు బాగా ఉపయోగించుకోవడం, ప్రతిపక్షము ఉపయోగించుకోవడం, ఇలాంటివన్నీ కొన్ని జరిగినాయన్న. కూటమి పరిపాలన ఎలా ఉందంటారు? వచ్చి వాళ్ళు 2 నెలలే ఏదైనా అయింది, 2 నెలలుగా అయింది. పవన్ కళ్యాణ్ గారు ఒక మంత్రిగా వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఇప్పుడు ఒకటి జరుగుతూ ఉంది, ఒకటి పెట్టారు. ఇంకా మిగతావన్నీ కూడా రావాలి కదా, అది వస్తే ఉచిత బస్సు కానీ, లేకపోతే ఇంకా వాళ్ళు ఏవేవి చేశారో అవన్నీ గ్యారంటీలు వస్తే అది అప్పుడు మనం చెప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు వ్యవహారం డిప్యూటీ సీఎంగా ఒక పంచాయతీరాజ్ శాఖ కానీ నాకు తెలిసి బడ్జెట్ చేస్తున్నాం, ఎందుకంటే అనునిత్యం ప్రజలలో ఉన్నాడు. పవన్ అది నేను ఐ అప్రిషియేట్, ఎందుకంటే మనం ప్రజల చేత ఎన్నుకోబడాం. నేను అనుకునేవాడిని, నేను ఫస్ట్లో ఎలక్ట్ అయినప్పుడు కూడా మా వాళ్ళు సార్ లేటుగా పోదాం, దానికి లేటుగా పోదాం, లేదు మనం ముందు పోవాలా, లేదు సార్ అక్కడ ఎవరు వచ్చినారు, అందరూ వచ్చాక మనం పోతే మనకు కొద్దిగా ఇది ఉంటుంది, అరే వాళ్ళు మనల్ని ఓటేసి గెలిపించారు, వాళ్ళ గురించి మనం ఎదురు చూద్దాం అని. ఇప్పుడు ఈయన ప్రతిరోజు ప్రజలలో ఉంటాడు, అందరికీ అందుబాటులో ఉంటున్నాడు. ఎక్కడన్నా కాన్వాయ్లో పోతున్నా, ఎక్కడన్నా ప్రజలు కానొస్తే ఆపేసేసి మాట్లాడుతూ ఉన్నాడు, వాళ్ళ సమస్యలు తెలుసుకుంటున్నాడు. అందరూ అట్లే ప్రజలతో ఉన్నారు. అట్లా ప్రజలలో ప్రతి ఒక్కరు, నాకు ఒకటి ఆశ ఉండింది ఆ టైంలో, మీరు కూడా చాలామంది అన్నారు మీకు మినిస్టర్ వస్తుంది, మినిస్టర్ 2.5 సంవత్సరంలో చాలామంది అన్నారు. నేను మాత్రం ఒక కోరిక మాత్రం ఉండింది, అదే కింద జరిగితే ప్రతి ఒక్క జిల్లా, ప్రతి ఒక్క కాన్స్టిట్యుయెన్సీ సందర్శించాలి. ఎందుకంటే నేను ఈరోజు నా అసెంబ్లీ నియోజకవర్గానికి నేను ఎమ్మెల్యే కాబట్టి నా అసెంబ్లీ నియోజకవర్గం అంతా నేను తిరుగుతున్నాను, ప్రతి గ్రామాన్ని ఎన్నిసార్లు తిరిగాను నాకే తెలియదు, ప్రతి గ్రామాన్ని. అలాగే వాళ్ళకు కూడా నేను స్టేట్లో మినిస్టర్ కాబట్టి ప్రతి కాన్స్టిట్యుయెన్సీలో నేను తిరగాల అనేది నాకు ఒకటి ఉండింది, రికార్డ్ బ్రేక్ చేయాలనేది ఒకటి ఉండింది. ఖచ్చితంగా ఆర్థర్ గారు భవిష్యత్తులో అన్ని అనుకూలించి మరి మీరు ఒకసారి ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అయితే ఖచ్చితంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాలని మీరు సందర్శించాలని, అది నా ఆకాంక్ష. అదే మీ ఆకాంక్ష నెరవేరాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.